ఐస్ క్రీమ్ తినద్దు, జలుబు చేస్తుందని నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దన్నా వినకుండా తిన్నావు. ఇప్పుడు చూడు. ఐస్ క్రీమ్ తింటే నాకు జలుబు వస్తుందని మీకెలా తెలుసు? ఎలా అంటే అది నిజం చెప్పండి. మీకు గతం గుర్తొచ్చింది కదా? నాతో నాటకాలు ఆడుతున్నారు కదా? నాటకాలేండి మిస్ అమ్మా. ఐస్ క్రీమ్ తింటే ఎవరికైనా జలుబు చేస్తుంది. లేదు లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేనేం దాయడం లేదు. పద, ఆవిరి పడదు కానీ. ఎందుకు? ఇందుకే నీకు బ్రెయిన్ లేదనేది. ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుతుంది. వద్దు, అదే తగ్గిపోద్ది. మెడిసిన్ వాడకుండా ఎలా తగ్గుతుంది? టాబ్లెట్ వేసుకుంటాను. ఆవిరి పట్టుకుంటే త్వరగా తగ్గిపోతుంది. ఆవిరి ట్యూబ్స్ అవి ఎక్కడ పెట్టావు? మొన్న మనోహరి తీసుకుంది. సరే, నువ్వు హాల్లో ఉండు. నేను మనోహర్ దగ్గరికి వెళ్ళి ఆవిరి ట్యూబ్ తీసుకొస్తాను. ఆ పార్దు నేను ఊహించిన దానికంటే డేంజర్గా ఉన్నాడు చంబా. వచ్చిన మొదటి రోజే నా దాకా వచ్చాడు. అందుకే నిన్ను పారిపోమని చెప్పింది. ఇప్పటికైనా పారిపో మనోహరి. నేను కాదు, ఆ పార్థుని పారిపోయేలా చేయాలి. లేదంటే నేనే రణ్వీర్ వైఫ్ అని వాడు బయట పెట్టేలా ఉన్నాడు. అవును, అది నీ వల్ల అవుతుందా? అగ్నికి వాయువు తోడైనట్టు బాగి ఆ ఆఫీసర్కు నీ మీద అనుమానం వచ్చేలా చేస్తుంది. అవును, నిన్నటి వరకు అది నాతో డిఫెన్స్ ఆడిందే. ఇప్పుడు అటాకే చేస్తుంది. దానికి రాతోడు తోడయ్యాడు. నాకెందుకో నువ్వు ఊబిలో కూరుకుపోతున్నావు అనిపిస్తుంది మనోహరి. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకో. వేరే నిర్ణయం ఏం లేదు. ఏదో ఒకటి చేసి పార్దు నా జోలికి రాకుండా చేయాలి. ఏంటి మనోహరి, పార్దు గురించి మాట్లాడుకుంటున్నారా? నువ్వే రణ్వీర్ వైఫ్ అయి ఉంటావని పార్దు అన్నందుకు ఫీల్ అవుతున్నావా? వాడంతే మనోహరి, ఎప్పుడూ జోక్ చేస్తూ సరదాగా ఉంటాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు. అమర్, నేనెంత సెన్సిటివో నీకు తెలుసు కదా. నా గురించి తెలుసుకోకుండా అతను నా మీదే ఆధారం లేని నింద వేశాడు. అందుకే నేను హట్ అయ్యి అన్నం తినకుండా వచ్చేసాను. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను మనోహరి. వెరీ సారీ. వద్దమర్, ఆరుకి ఇచ్చిన మాట కోసం నేను ఇంట్లో ఉన్నాను. కానీ అర్థమైన వాళ్లతో మాటలు పడ్డానికి కాదు. ఇంకోసారి నీతో జోక్ చేయొద్దని వాడితో చెప్తాను. నీ దగ్గర ఆవిరి ట్యూబ్స్ ఉన్నాయంట కదా, ఇస్తావా? ఎందుకమర్, కోల్డ్ చేసిందా? నాకు కాదు, బాగా ఇచ్చేసింది. ఆవిరి పట్టాలి. ఓకే ఓకే, ఒక నిమిషం. తీసుకో అమర్. అమర్, నా జోలికి రావద్దని మీ ఫ్రెండ్కి గట్టిగా చెప్పుకో. ఇంకోసారి నన్ను అలా హర్ట్ చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చెప్తాను. చంబా, ఎలా నటించాను? ఈ దెబ్బతో పార్దు నా వంక కన్నెత్తి కూడా చూడు. అతని గురించి వదిలే. అమర్ సార్ ఎవరి గురించి ఆవిరి ట్యూబ్ తీసుకెళ్తున్నాడో వినలేదా నువ్వు? బాగీ కోసం. అమర్ బాగీ కోసం? నీకింకా అర్థం కాలేదా? అమర్ సారే స్వయంగా బాగీకి ఆవిరి పట్టించబోతున్నాడు. అంటే ఇద్దరు ఒకే దుప్పట్లో దూరి. చాలా ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్టు ఈ బాగి మరీ ఓవర్ చేస్తుంది. ఒకవైపు ఆ పార్దు దగ్గర నన్ను ఇరికిస్తూ, ఇంకోవైపు అమర్ కది దగ్గర అవుతుంది. కానీ నువ్వు ఉడుక్కోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. కొంప తీసి ఏమైనా చేస్తుందా లేక చేసుకుంటుందా?
ఆ, అప్పుడే హాల్లోకి హాట్ వాటర్ కూడా తీసుకొచ్చేసావా? ఆ. ఆ ట్యూబ్స్ ఇవ్వండి, నేను ఆవిరి పట్టుకుంటాను. నేనే దగ్గరుండి ఆవిరి పడతాను. మీకెందుకు సార్ శ్రమ, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు నువ్వు? సరిగ్గా ఆవిరి పట్టకపోతే జలుబు తగ్గదు, నైట్ అంతా ఇబ్బంది పడతావు. అచ్చు. సోఫాలో కూర్చో, దుప్పటి తీసుకొస్తాను. దుప్పట్లోనే కదా ఆవిరి పట్టుకునేది. ఉండు. ఏంటి రాతోటి ఇదంతా? మిస్సమ్మకి కోల్డ్ చేసింది సార్. అమర్ సార్ ఆవిరి పట్టించి మిస్సమ్మ కోల్డ్ తగ్గించాలనుకుంటున్నారు. ఓ, అచ్చు. నువ్వు చూడ్డం తప్ప ఏమీ చేయలేవు మనోహరి. అనవసరమైన కడుపు నొప్పి ఎందుకు? లోపలికి వెళ్దాం పద. జీ నన్ను రెచ్చగొట్టుకో. రెచ్చిపోయి మాత్రం ఏం చేస్తావులే. అమర్ మంచి సోల్జర్, ఫాదర్ మాత్రమే అనుకున్నాను. మంచి లవర్ కూడా. అంతేకాదు సార్, మంచి యాక్టర్ కూడా. ఆ? సార్కి మిస్సమ్మ గురించి అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు. మ్మ్. కూర్చో. దుప్పటి కప్పుకో. సరిగ్గా. అలాగే సార్, నా కోసం చాలా కష్టపడుతున్నారు, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఆవిరి పట్టు. దొంగ పిల్లల్లా చాటుగా చూస్తున్నారు, మీ సంగతి చెప్తా. అప్పుడే దుప్పటి తీసావేంటి? కాసేపు అలా ఉండు, ఆవిరి పట్టుకో. ఊపిరి ఆడట్లేదు సార్. మీకేం చాలా చెప్తారు, మీరు చేస్తే తెలుస్తుంది. అవునా? అయితే ఇద్దరం దుప్పటి కప్పుకుందాం. నేను ఎంతసేపు ఆగుతానో నువ్వు అంతసేపు ఆవిరి పట్టాలి. అమర్ స్టార్ట్. ఆగు. మళ్ళీ నువ్వెందుకు? తను నుంచి నీకు కూడా కోల్డ్ చేస్తుంది. ఏం కాదులే మనోహరి. అమర్